సుమారుగా 2 నెలల క్రితం ఒక 65 సంవత్సరాల మహిళ తీవ్రమైన తలనొప్పి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళి మహాత్మా గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పుడు డాక్టర్ సౌమ్య న్యూరాలజిస్ట్ చూసి పరీక్ష చేసి ఇది బ్రెయిన్లో హెమరేజ్, గ్రేడ్ 4 హెమరేజ్, సబరకనైడ్ హెమరేజ్, అది ఏకామ్ ఎన్యూరిజం అంటారు, యాంటీర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ ఎన్యూరిజం అంటారు. బ్రెయిన్లో రక్తనాళం చాలా ఉబ్బి అది పగిలిపోవడం వల్ల రక్తం కారింది. ఇంత తీవ్రమైన హెమరేజ్ జరిగినప్పుడు చాలామంది 70-80% ప్రాణాపాయంలోకి వెళ్తారు. ఒకవేళ ప్రాణాపాయం అయినా కూడా పూర్తిగా తెలివి రావడం అనేది అరుదుగా ఉంటుంది అని చెప్పి అటెండెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ సిద్ధమయ్యారు. ఆవిడకి మెదడు ప్రాబ్లమే కాకుండా గుండె ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది మొదట్లో. సో వెంటిలేటర్ పెట్టి కొద్దిగా స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆవిడకి ఏకామ్ ఆర్టరీ కాయిలింగ్ చేశారు, అన్యూరిజం కాయిలింగ్ చేశారు. ఫర్దర్గా బ్లీడింగ్ కాకుండా ఆపగలిగాం. కానీ అప్పటికే చాలా బ్లీడింగ్ అయి పేషెంట్ బాగా సీరియస్గా కోమాలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఇలా రక్తం కారిన వాళ్ళలో రక్తనాళాలు ముడుచుకుపోయి స్పాజం అంటారు, సివియర్ స్పాజం వచ్చి మళ్ళీ పేషెంట్ డిటోరేట్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మేము 3 సార్లు బ్రెయిన్ రక్తనాళాల్లోకి రక్త నాళాలు ముడుచుకుపోకుండా నిమోడిపిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చాము. ఆ తర్వాత కూడా కారిన రక్తం అంతా వెంట్రికిల్స్లో బ్లాక్ అయిపోయి హైడ్రోసెఫలస్ అంటారు, ప్రెషర్ పెరిగిపోతూ ఉంది. దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఈవీడీ చేయాల్సి వచ్చింది 2 సార్లు. ఇలా మల్టిపుల్ స్టెప్స్లో ఆవిడ చాలా ప్రొసీజర్స్ చేసి తర్వాత ఇన్ఫెక్షన్ రావడం, వెంట్రికిల్స్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి హై గ్రేడ్ ఫీవర్స్ రావడం ఇవన్నీ జరిగాయి. వీటన్నిటినీ తట్టుకొని ఆవిడ 2 months తర్వాత వెంటిలేటర్ తీయగలిగాం. తనంతటి తను ఆహారం తీసుకోగలుగుతుంది, కుటుంబ సభ్యులతో మాట్లాడగలుగుతుంది. ఇంత రికవరీ, అంత సీరియస్ కేసు అయినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. దీని అంతటికీ కారణమైన డాక్టర్ సౌమ్య గారిని, న్యూరాలజిస్ట్ గారిని, ఈ మా క్రిటికల్ కేర్ బృందం, ఈ ట్రీట్మెంట్లో సహకరించిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సుధీర్ గారిని, అట్లానే న్యూరోసర్జన్ విద్యాసాగర్ గారిని, మా న్యూరో ఫిజియోథెరపిస్టు, క్రిటికల్ కేర్ బృందం, నర్సింగ్ బృందం అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి హై గ్రేడ్ ట్రీట్మెంట్స్ మహాత్మా గాంధీ హాస్పిటల్లో మామూలుగానే జరుగుతున్న ఇలాంటి ఇంత సిక్ కేసుకి ఈ పర్టికులర్ ప్రొసీజర్ చేయటం ఇదే మొదటిసారి. అది కూడా పల్నాడులోనే ఈ రకమైన ప్రొసీజర్ చేయటం ఇదే మొదటిసారి. సో దీనికి ఈ పేషెంట్ రికవర్ కావడానికి కావాల్సిన సహకారం ఇచ్చిన అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పర్టికులర్గా డాక్టర్ సౌమ్య గారిని ఈ కేసు టేకప్ చేసి సక్సెస్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.